ఓం మహాగణపతిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత, గురుగ్రహం అసలు కారకత్వాలేంటి, ఏ రాశిలో ఉచ్చనుందుతారు, ఏ రాశిలో నీచనుందుతారు, ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి. జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అనమాట. ఈయనకి గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్‌లో అవ్వచ్చు, మన లైఫ్‌లో అవ్వచ్చు, ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము ఉంటూ ఉంటాం. అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట. అంత శుభ ఫలితాలను ఇస్తుంది. మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం గూడా ఏంటి అంటే, జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మ జాతకంలో గురువు కనుక మంచి పొజిషన్‌లో ఉంటే, అలాంటి వ్యక్తి ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్‌లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలుంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది. మన లైఫ్‌లో మంచి గురువులు తారసపడాలన్నా, గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా, లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్‌గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా, మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి, మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్య మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి, అలాంటి ఒక గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్‌లో ఉండాలి అంటే, జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్‌మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. అయితే జనరల్‌గా మనకి గురువు కారకత్వాలేంటి? గురువు ధనకారకుడు. న్యాచురల్ ధనకారకుడనమాట. సో, మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే ఆహ్, కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్, ప్రాస్పెరిటీ, మంచి హ్యాపీనెస్ లైఫ్‌లో ఉండడానికి, శుభ ఫలితాలు, ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే ఆహ్, క ఆహ్, లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట. అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది. అలాగే మనకి లేడీస్‌లో చూసుకున్నట్లయితే గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు. స్పెసిఫిక్‌గా మగ సంతానం. మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది, భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్‌మెంట్‌ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి నేచురల్ ధనకారకుడు అని చెప్పేసన్నాను. ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. గురువు ప్లేస్‌మెంట్ జన్మ జాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్లల్లో ఉండడము, మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము, సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము, ఇలాంటివన్నిటికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు. స్కూల్స్, యూనివర్సిటీస్, టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు, ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట. అండ్ ప్రొఫెషన్స్‌కొచ్చేసరికి గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్. మన మన లైఫ్‌లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, మనకి లీడర్స్, సొసైటీలో లీడర్స్, రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి. మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవచనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళనమాట. జ్యోతిష్యం చెప్పే గురువులు, జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు, తంత్ర విద్య నేర్పించే గురువులు, హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్, మెడిటేషన్ నేర్పించే గురువులు, యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట. అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది. అండ్ మీన రాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది. మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది. ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్‌గా ఉంటారనమాట గురువు. అండ్ నీచ స్థానంకొచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది. తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణకారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి? బోధించడం. అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము, అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్‌ని పెంచుకోవడానికి, హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణమవుతారు. ఇప్పుడు తృతీయ భావానికొచ్చేసరికి ఏంటి అంటే, మన పరాక్రమ భావం. మనము ఎంతగా మనము లైఫ్‌ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము. మనకి
కరేజ్ ఎంత ఉంటుంది, మన ధైర్య సాహసాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్‌గా గురువు ఇక్కడ అంతగా యోగించడనమాట తృతీయ భావంలో. అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది. సో, ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్‌కి కారణము, పాంక్రియాస్‌కి కారణము, మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి, డయాబెటీస్ రావడానికి, మనకి నేసల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట. మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం, ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా! మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు. సో, ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం? ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి, ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో, ఇదంతా కూడా గురువుకి కారకత్వాస్ కిందకే వస్తాయన్నమాట. సో, కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేదేంటి అంటే, గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. గురువు దశ వస్తుంది అనంగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది. మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం. కానీ, అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకొచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము, ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే ఆహ్, ఆహ్, మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా! వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం ఇక్కడ గురువు ఇస్తారనమాట. సో, గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్నా లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే గనక కొద్దిగా మనకి లివర్‌కి సంబంధించి ఇబ్బందులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిసార్లు యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి. నేజల్‌కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా! సో, ఆ రకంగా చూసుకున్నప్పుడేంటంటే కొద్దిగా జన్మ జాతకంలో గనక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న, పాప క్షేత్రాలలో ఉన్న, దుస్థానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఈ గురువు కారణం చేస్తారనమాట. సో, మనము బ్లైండ్‌గా గురువు పలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక 1 పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు. ఇండివిడ్యువల్‌గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్‌కి రావాలన్నమాట. ఎందుకంటే కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు. శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నంకి, మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్‌గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్‌ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్‌లో కొద్దిగా ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, జనరల్‌గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం గాబట్టి, గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిడ్యువల్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు కనుక మిథున రాశిలో ఉన్నట్లయితే గనక, మిథున రాశి జనరల్‌గా మనకి చాలా ఇంటలెక్చువల్ సైన్ అనమాట. అండ్ గురువు వచ్చేసి మనకి విజ్డమ్‌కి కారకుడు. అంటే జ్ఞానానికి కారకుడు, జ్ఞానకారకుడు. అలాంటి బుధుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే, బుధుడు జనరల్‌గా మనకి తెలిసిందేంటి చురుకుతనం ఎక్కువుంటుంది, లాజికల్ మైండ్‌సెట్ ఎక్కువుంటుంది అని జెప్పి. ఒక లాజికల్ బ్రెయిన్‌కి ఒక ఇంటలెక్చువల్ విజ్డమ్ బ్రెయిన్ తోడైందనుకోండి, అలాంటి వాళ్ళు ఎంత హైలీ ఇంటెలిజెంట్ ఉంటారో అలాంటి కాంబినేషన్ అనమాట. గురువు మిథున రాశిలో ఉంటే. చాలా క్యూరియస్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళకి రాయడం కానివ్వండి, అంటే కొంతమందికి రైటర్స్ ఉంటారు. నావెల్ రైటర్స్ అవ్వచ్చు, మ్యాగజైన్ రైటర్స్ అవ్వచ్చు, బుక్స్ రాయడము, ఆథరింగ్ చేయడము ఇలాంటివి ఉంటాయి కదా! సో, ఇలాంటివన్నీ కూడా గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు సహజంగానే వీళ్ళకి రైటింగ్ ఎబిలిటీస్ లేకపోతే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ లాగా కానివ్వండి, కమ్యూనికేషన్ ట్రైనర్స్ లాగా, టెక్నికల్ ట్రైనర్స్ లాగా, సేల్స్‌కి సంబంధించి మార్కెటింగ్, జర్నలిజం, మీడియా, పీఆర్ ఇలాంటి ప్రొఫెషన్స్ అన్నిట్లలో కూడా వీళ్ళు మంచి ముందు స్థాయిలో ఉండి కెరియర్‌ని ఒక వెలుగు తీసుకెళ్లడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ రావడానికి కారణమవుతుందన్నమాట గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు. ఇది మనకి పాజిటివ్ సైడ్. నెగెటివ్ సైడ్‌కొచ్చేసరికి ఏంటి అంటే చాలా ఓవర్ క్రిటికల్ అయిపోవడము, ఓవర్‌గా క్యూరియస్ అయిపోవడము, అస్తమానము ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మెర్క్యూరీ మనకి బుధుడు కొద్దిగా ఓవర్ థింకింగ్ కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ గురువుకి గనక పాపగ్రహాలతో గనక యుతి ఏర్పడిన, పాపగ్రహాల దృష్టి పడినప్పుడు కొద్దిపాటిగా నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఆ విషయంలో మీరు కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. హెల్త్ పరంగా గనక చూసుకున్నట్లయితే మిథున రాశిలో గనక గురువు ఉంటే జన్మ జాతకంలో
నర్వస్కి సంబంధించి ప్రాబ్లం, అంటే నరాలకి సంబంధించిన ఇబ్బంది రావడము. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అని చెప్పేసి అనుకున్నాము. అండ్ బుధుడు నరాలకి కూడా కారకుడు, నర్వస్ సిస్టమ్కి కారకుడు బుధుడు. కాబట్టి ఇక్కడ గురువు బుధుడికి కొద్దిపాటిగా అక్కడ క్లాష్ జరిగినప్పుడు నరాలకి సంబంధిత ప్రాబ్లమ్స్ రావడము, యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్, ఇమోషనల్గా డిస్టర్బ్ అవ్వడము, దీనివల్ల కొద్దిగా వీళ్ళకి ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. షోల్డర్స్కి సంబంధించి షోల్డర్ పెయిన్స్ రావడము, ఇలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడము, దానివల్ల వీళ్ళకి షోల్డర్ పెయిన్స్ రావడము, స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ అంటే ఊపిరితిత్తులు, లంగ్స్కి సంబంధించి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం అనేది కనిపించే పాసిబిలిటీస్ అన్నమాట. ఇవి ఎప్పుడు బయటికి వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అనుకుంటే, గురువు మహాదశ కానివ్వండి, గురువు అంతర్దశ కానివ్వండి. మహాదశలో ఒకవేళ మహాదశాధిపతి గనక ఫేవరబుల్ గా లేరు అన్నప్పుడు ఇక్కడ గురువు కొద్దిగా ప్రాబ్లమెటిక్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీ వ్యక్తిగత జన్మజాతకాన్ని బట్టి రిజల్ట్స్ మారుతాయి. సో గురువు మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలి మిథున రాశిలో ఉంటే గనక జన్మజాతకంలో, అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం గనక మీరు పఠనం చేయడం అలవాటు చేసుకున్నట్లయితే గనక క్రమేపీ మీకు గురువు నుంచి వచ్చే ఇబ్బందులు తొలగి మీకు ఇంకా మంచి బ్లెస్సింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.